తిన్నాడు, మాతోనే ఉన్నా అని చెప్తాడు. మా జీవన విధానం చూసిన వ్యక్తి నువ్వు. మళ్ళీ ఒక పిలువు, ఈ పేపర్లో విలేకరుల సాక్షినే విలువు. మేము ఏమి నాకు కొంత కోరిక అడగం లేవు. నీవు అన్న మాట ఏది, బోయల్ని ఎస్టీ చేస్తా, బోయలకు ఎమ్మెల్సీ ఇస్తా, బోయలకు సీరియల్ నెంబర్ 18లో పెట్టిన కాంగ్రెస్ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసి ఎస్టీ ఉన్నాం. తక్షణ రూట్ మ్యాప్ ప్రకటించమంటున్నాం. అసలు ఎస్టా పరిష్కరిస్తావు? ఇవన్నీ మీరు చెప్పిన మాటలే. నువ్వే కొత్తగా ఏ ఒక్క పాఠం, మా కొత్త డిమాండ్ అంతగానే లేదు. మీరు మీ నోటితోన బహిరంగ సభలు చెప్పినటువంటి మాటనే ఈ పత్రికా విలేకరులతోన ఈ రాష్ట్రంలో వెన్నుముక్క ఎవరికైనా ఉంటే అది 4th ఎస్టేట్ ప్రెస్సే. సో మేము విలేకరులతో మేమేమంటున్నాం, సార్ మీ అపాయింట్మెంట్ వీళ్ళకే చెప్పు, వీళ్ళ దొరికొస్తారు మమ్మల్ని. మాకు ఏ డిమాండ్ లేదు, ఒకటే ఒక డిమాండ్, ఎస్టీ డిమాండ్ పరిష్కరించాలి, ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఇంకోటి పాలక మండలి, అది పాపం చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టిరు ఆ ఫెడరేషన్ని. ఇప్పటిదాకా పాలక మండలి చేసింది లేదు, ఆ కూర్చుని చూసింది లేదు మేము. సో పాలక మండలి నియమించాలి. ఇంకొకటి ఈ మధ్యలో మేము ఇంకో కొత్త మాట చెప్తారు ఏంటంటే, ప్రతిపక్షం తిట్టినా మాకేమో అభ్యంతరాలు, ప్రతిపక్షం. కానీ ఆ ప్రతిపక్షమే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డాక్టర్ చెల్లప్ప కమిషన్ వేశారు, ఆ రిపోర్ట్ తెచ్చాము, మీకు ఇచ్చారు, మీరు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు మీరు మాట్లాడారు. దాని మీద 119 మంది ఎమ్మెల్యేలు క్లియర్గా చెప్పబడ్డ విషయం ఏంటంటే, వాల్మీకి బోయల్ని ఎస్టీ చేయడానికి మాకు అభ్యంతరం లేదని తీర్మానం చేసిన కాపీ ఉంది. మళ్ళీ ఒకసారి తీర్మానం చేయండి అంత కావాలనుకుంటే. లేదు నాకే పేరు కావాలని మీరు అనుకుంటే మీరే చేయండి. మేము మామనార్ జిల్లా బిడ్డగా, నీ పుట్టిన ఊర్లో పుట్టినటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలుగా మేము మీ దగ్గర ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నాం అంటే, ఆ జిల్లా ముఖ్యమంత్రిని బదలాం చేయొద్దని ఒక్కటే మాటతోన. నేను చెయ్యనని చెప్పండి, రోడ్డు మీద 6.5 లక్షల మంది ఎక్కుతాం. నువ్వు హెలికాప్టర్ దిగని కూడా ప్లేస్ ఉండదు. ఆ రోజు హెలికాప్టర్ దిగని కూడా ప్లేస్ ఉండదు. మా నెత్తిలో దిగుతుంటే దిగు. కాకపోతే మీరు ఇచ్చిన మాటనే మళ్ళొకసారి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో పత్రికా విలేకరులందరూ ఒకటే మాట, బ్రదర్ ఇది ఒకటే మాట, బహిరంగ సభలు చెప్పినటువంటి ఎస్టీ డిమాండ్ పరిష్కరించాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సీరియల్ నెంబర్ 18లో వాల్మీకి బోయల్ ఎస్టీ అనే రాసిరు. మీ కాపీ కూడా ఇప్పుడు ఇస్తాం. అంటే మీరు ఇచ్చిన మాట, మీరు చెప్పిన మాట మీరు నిలబెట్టకపోతే ఎవరిని పెట్టాలి? రాహుల్ గాంధీ పాదయాత్రలో చెప్పిండు డిమాండ్ కు క్లియర్ కరో అని, మీరు దాన్ని పెట్టే మేనిఫెస్టోలో పెట్టారు. సో మీరు రాహుల్ గాంధీకి రెస్పెక్ట్ ఇస్తలేరా, లేకుంటే పార్టీకి ఇస్తలేరా? ఎవరి అసలు ఈ 110 మంది వల్ల మేము ఎవరిని అడగాలి? మాకు అపాయింట్మెంట్ ఎవరు ఇవ్వాలన్నా ముఖ్యమంత్రి ఏమంటారు, ఎమ్మెల్యేలంతా రేపే అంటారు. ఆ రేపు రూపం లేదు, ముఖ్యమంత్రి కలవాడు. సో మళ్ళొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి, యనమల రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం ఒకటే, మీరు ఈ వాల్మీకి జయంతిలో పూట మాకు ఇట్లే మీరు నాన్సితే ఒక్క సీటు మామనాడు జిల్లా గెలిచినప్పుడు చూద్దాం. మీ సీటు కూడా మేమే పోటీ చేస్తాం కొడంగల్లా. నువ్వే అంటావు కదా, నేను పుట్టింది అచ్చంపేటలా, నల్లమల అడవిలో పోయేది కొడంగల్ గెలిచిన అంటావు. పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు ఆ రెండింటి మధ్యలో ఉన్నదే మా ఊరు. సో నువ్వు ఎటు పోవాలన్నా మామూలు దాటే పోవాలి. నువ్వు గద్వాల తీసుకుంటావా, వనపర్తి తీసుకుంటావా, నారంపేట తీసుకుంటావా, మక్తల్ తీసుకుంటావా, దేవరకద్ర తీసుకుంటావా, జడ్చల తీసుకుంటావా, షార్నాడు తీసుకుంటావా, ఏ నియోజకవర్గం తీసుకుంటావా అనే బహిరంగ మాట్లాడుకుందాం. బహిరంగ సిద్ధం పాపం ఎమ్మెల్యే ఏం చేస్తారు, కొత్తగా గెలుకున్నారు వాళ్ళు, పాపం ముఖ్యమంత్రి భయపడుతున్నట్టున్నారు. అన్న మేము మాట ఇచ్చినా, మేము ఎస్టీ చేస్తున్నాం, మేము కలవని 110 మంది ఎమ్మెల్యేని కలిసినాం, మినిస్టర్లు అందరిని కలిసినాం, పరిష్కరిస్తా అంటారు. ఎవరు పరిష్కరించాలి? అందుకే మా అపాయింట్మెంట్ ఇచ్చి మా డిమాండ్ పరిష్కరించాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తున్నాం, వినియోగించుకుంటున్నాం. థ్యాంక్ యూ.